ఒక నక్కకు బాగా ఆకలేసింది. ఆకలితో అలమటించిపోతూ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు తొర్ర ఉంటే ఆ తొర్రలోకి వెళ్ళిపోయింది. అది చూసిన నక్క అమాంతంగా ఆ తొర్రలోకి దూకేసింది. తీరా చూస్తే లోపల ఎన్ని ఎలకలో, కడుపు నిండా ఎలకలన్నిటినీ తినేసింది. కడుపు ఇంత అయిపోయింది. ఆ చెట్టు త్వరలోకి వెళ్తున్నప్పుడేమో ఇది కడుపు కాలుతుంది కాబట్టి లోపలికి పట్టేసింది. ఇప్పుడు కడుపు బాగా నిండిపోయేసరికి మెడ మాత్రమే బయటకు వస్తుంది, కానీ ఆ నక్క బయటికి మాత్రం రాలేకపోతుంది. ఇప్పుడు అది సమస్యలో ఇరుక్కుంది. ఆ సమస్యలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఒక ముసలి నక్క వెళ్తా ఉంది. ఆ ముసలి నక్క వెళ్తా ఉంటే ఇరుక్కుపోయిన నక్క, తాతయ్య తాతయ్య నేను ఇరుక్కుపోయాను తాతయ్య, ఏదో ఒకటి చేసి తాతయ్య నన్ను బయటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య అని అంటూ ఉంటే ఆ తాతయ్య అంటే ముసలి నక్క చూస్తూ చూస్తూ, మనవడా ఏం చేసినా నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మనవడా, నువ్వు ఏం చేసినా బయటికి వచ్చే ప్రసక్తి లేదు, మరి నన్ను ఏం చేయమంటావు? ఏమీ చెయ్యొద్దు అంట. సాయంత్రం వరకు ఓపిక పట్టమంట. సాయంత్రం అయ్యేసరికి నీకు సమాధానం వస్తుంది. మాట నమ్ము. ఏమీ చేయకుండా సమాధానం ఎలా వస్తుంది తాతయ్య? నేను చెప్పింది చేయరా మనవడా, నువ్వు సాయంత్రం వరకు ఓపిక పట్టు, నీకు సమాధానం వచ్చేస్తుంది, నీ సమస్య తీరిపోతుంది, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓపికతో అలాగే ప్రశాంతంగా ఉండు. సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుందో చూడు. సరే తాతయ్య నువ్వు చెప్పావుగా, సాయంత్రం వరకు ఓపికతో ఎదురు చూస్తా అని చెప్పి తలకాయ బయట పెట్టి అలా ఇలా చూస్తా ఉంది. సాయంత్రం అయ్యేసరికి బాగా తిన్నటువంటి ఆ నక్క పొట్టేమైంది, సాయంత్రానికి లోపల తిన్నది కాస్త అరిగింది, పొట్ట కాస్త లోపలికి వెళ్ళింది, ఇది కాస్త జరిగింది, త్వరలో నుంచి బయటకు వచ్చేసి. జీవితంలో కొన్ని సమస్యలు ఏదో చేస్తే కాదు పరిష్కారం దొరికేదే, కేవలము ఓర్పు సహనముతోనే నీ జీవితంలో కొన్ని సమస్యలు తీరతాయి. ఓర్పు చేత, సహనము చేత మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు, మీ ఆత్మను, మీ రక్షణ ఆనందాన్ని దక్కించుకోగలుగుతారు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య తీరాలి అని అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఓర్పు సహనముతోనే కలిగి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, నీ ప్రాణం దక్కుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. బంగారు భవిష్యత్తు ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన సమయాన నీకు దక్కుతుంది. విశ్వసించో. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.